అయినా కానీ నా యొక్క ఓలగుండ్లా పట్టమనా నాకు ఇప్పటికీ వేచిన నా యొక్క నగిరిలో నాకు 12 మంది పాలగాపుల 15 మంది జీతగాళ్ళు 100 మంది కూలివాళ్ళు 7 మంది నా కన్యకుమారులు 7 మంది కొడుకులు మధ్యమాన మడుగుల కింద యమధర్మరాజు కుంటల కడ రామలక్షణ చెరువుల కింద భూములంతా నావే కదా అటువంటి భూముల్లో నేను ఒక్కడి చేతులు చేతప్పుడు 7 మూట్లు పశ్చిమ రైతులంతా బండిలో ఇంటికి తోలుతా ఉండరా ఇప్పుడు 7 మంది నా కన్యకుమారుల సేద్యానికి వెళ్ళినా 7 సేర్ల పశ్చిమ ఇంటికి రాలేదు అది కారణమా అతి తొందరగా వెళ్ళి 7 మంది నా కన్యకుమారులు ఏమి సేద్యాలు చేస్తున్నారు పోయి చూసుకోండి రమ్ము నీవు అదే చూడే పిల్లనా కొడుక ఏమి ఎవరు పిల్లనా కొడుక కొడుక పో ఏమి నీ ఆట అదే అదే ఓరా నీతి లేని కుక్క పోరా బొచ్చు కుక్క నిన్ను కాదు పోపు ఏమి నేను వస్తున్నామే వద్దులే అదే పో వద్దు పో ఇట్లుండారంటే ఇది కుమారులు ఆడుండరా అబ్బా పోయింది రెడ్డి రారా ఎవడురా నిన్నే మీ అప్పుడు ఇద్దరిని పోయింది నాకు ఎందుకు రాను రాను మీకు ఒక దినం చేస్తాం రారు మాకు తెలుసు అబ్బా గోవింద్ రెడ్డి అక్క సిల్వ కాసులు ఏమన్నా ఉందా ఇచ్చాం ఏమిటి చిల్లర కాసులా సేమ్ మా ఊర్లో ఇట్లే ఉండదు మా గణపతి చేస్తాం అడిగినా నా కొడుకులో తిట్టే ఉంటాడు ఏం చేతులెత్తాడు ఎవరు నువ్వు నేనా మీ అమ్మ కూడా అంటే ఇందుకే నువ్వెవరా నేను ఎవరైనా కొట్టి ఎవరా ఓలగడ్డ పరిపాలన రాఘరెడ్డి పెద్ద కుమారుడు గోవింద్ రెడ్డి మూసుకో హలో మీ అప్పుడు చూస్తే వచ్చిన మాణిక్యాలు కిరీటాలు అంతా పెట్టుకొచ్చినాడు నువ్వు చూస్తే ఎడ ఎనుగుద్దా మొగ్గు పెట్టిన కొరికే సేద్యాలు పోయినాడు ఇట్లా వచ్చేది అవునా ఏమీ లేదా ఏమి మీ అమ్మ నేను చేద్దాం చేస్తాడు ఒకనైతే బతిమొస్తాడు మన ఇంటికి అవునా మా అమ్మ నువ్వు అంటే మీ అప్పుడు చేస్తా అంట కాకపోతే మీ అప్పుడు న్యాయాల పంచాయతీ చేస్తే వెళ్ళిపోతాడు మీ అప్పుడు మా ఇద్దరిని ఇడిచిపెట్టి అప్పుడు ఓపినంత బతిమొస్తాడు మన ఇంటికి ఇప్పుడు ఎలా ఒకసారి బతిమ కూడా వస్తాడు కారణమేమే మేము 7 మంది కుమారులు కదా నా తమ్ముడు వెంకటరెడ్డి ఉన్నాడు చూడే వాడు ఎక్కేది బస్సు దిగేది బస్సు కోలారికి పోతాడు కింగ్ సిగరెట్ తాగుతాడు అంటే దాంట్లో ప్రాబ్లం ఏమి అంటే మీ అప్పుడు రాజు కాదు మేడా అంటే నేను మీ ఇంట్లో పనికొచ్చి నీకు పుట్టినాడు అడికి వచ్చిన గడికి బాగుంది అని నేను వచ్చిన సమయం బాగుంది బాగే పళ్ళకి పోతాడు పేరు తగ్గుతాడు స్వామికి ఎవరికైనా ఉందా బుద్ధి లేదమ్మా ఆయనకి చెప్పుంటేదే అలా రక్తం మాట్లాడదే యావదే అప్పుందే అప్పుందే సిగరెట్కి వస్తాడు ఇస్పెట్ అట్లాడతాడు ఇస్పెట్ నా కొడుకు ఇదే ఒకటి నేర్చుకోయా ఉండొచ్చులే ఒకటే నీకేమన్నా ఉందా లేదు లేదు అట్లా అట్లా గాలే తెలియదు మనకి చిన్నబడాపు జూనియర్ కాలేజ్ ఉంది కదా ముందరకు ఒక ఆడవాళ్ళకి లైన్ వేస్తాడు ఇది ఉంది ఇది ఉందా మీకు ఎవరికైనా ఉందా బుద్ధి లేదప్పా వాళ్ళ కొడుకుకి అని చెప్పట్లు వచ్చింది వాళ్ళతో మాట్లాడితే యావదా అప్పుందే అప్పుందా సరే కానీ మీ అప్పుడు మీరందరూ కొడుకులా 7 మంది అందరు కొడుకు 6 మందికి పెద్దోడు 6 మందికి పెద్దోడు వాడు పిల్లోడేమో చేయకుంటే పనే మీరు 6 జన్మ కలిసి మీరు సేద్యాలు చేయాలి అప్పయ్య మేము చేయాలనేసి పొద్దున 3 గంటలకి లేస్తాం మా ఇంట్లో మా పెండ్లాములో సైనిస్తా ఉండలే మేము 3 గంటలకి వెళ్ళేస్తాం మా ఇంట్లో మా పెండ్లాములో సైనిస్తా ఉండలే 3 గంటలకి 3 గంటలకి వెళ్ళాను నెలకు అవుతుందా అవుతుంది అన్నా నీ పెండ్లాం సైనిస్తా నీ పెండ్లాం సైనిచ్చేది
అవకాశం అయితే ఒక తప్పన్న అవకాశం అయితే నాకు తెలిసిపోయి నువ్వెంత ప్రయత్నం చేసినా నీ పెళ్ళాం నీ చేతిలో చేయనిస్తాంటదంటే నా కొడుకులు మీకేం కైలాలు ఉన్నాయో సేద్యాలకి మేము 6 మంది సేద్యాలు చేస్తే వానికి భాగం ఇవ్వాలనేసి వద్దు అంటా ఉండేది అట్లా బాగా కోసం చూడా మీ అప్పకేం చెప్పాల ఒక మాట చెప్పు మేము 7 మంది కుమారులు కదా 6 మందికి ఎద్దులుండాయి అందువల్ల నా చెమ్ము వెంకటరెడ్డి ఎక్కిన ఎద్దులు లేవు దుబాయ్కి వెళ్ళి దాబాయి కూరలు తెచ్చి కడితే సేద్యాలు చేస్తామని చెప్పు లేకుంటే మా అంతస్తు నాడికి 7 వాకాలు పెట్టేస్తామని చెప్పి 7 వాకాలు పెట్టుకుంటే మీ అప్పకు మర్యాద ఉంటుందా ఇంకా పోటీ బెంగళూరు దగ్గర మీ అప్పదే అవునా న్యాయాలు పంచాయతీ అన్ని 7 వాకాలు పెట్టుకొని మీ పెండ్లా మొత్తం మీరు తోడుకొని వెళ్ళిపోతారు మీ అమ్మ మీ అప్ప ముసలి ఎవరు చూసుకొని మీ అమ్మని కాళ్ళు అంటే నేను చూసుకుంటాను కాపు చేసుకుంటావు మేము చూసుకుంటాము చూసుకుంటారా మీ ఇంట్లో చూసుకోండి చూసుకునేది చిన్న పని వాడిని మనకి చిన్న పంట బలి ఇష్టమా వాడిని ఎవరు అంటారు చిన్న పని చిన్న పను నన్ను పెద్ద పను 500 ఇస్తా అంట 500 ఇస్తే చిన్న పంటవా అంట 1000 ఇస్తా అప్పప్ప అంట 1500 ఇస్తే అప్ప అంట 2000 ఇస్తాను రా 2000 ఇస్తానుక మా అమ్మని తీసుకొచ్చి 3 దినాలు నేను చెప్పేసి పెట్టిస్తాను అయ్యా నా కొడుకులే వాళ్ళకి కాట్లు ఇచ్చేది పాప అబ్బా రెడ్డప్ప మహామంత్రి ఏమని తెలిపినాడు అది ఆకుతాడు ఆరిపోయింది మునుగుపోయింది చెరుకుతాడు చెల్లుపోయింది పక్షాలు అంత పట్ల కడితే మా చెల్లెతోనే కదా గుడ్లు పెట్టండి సేద్యాలంతా ఇలా అయ్యే కారణమేమి మీ చిన్న కొడుకు ఎంగళరెడ్డి అది అయిపోయింగా పాలు ఇడిచిన లేదంట ఎలా ఏమో నాకేం తెలుసు అడిగే పోతావంటే అమ్మిస్తావంటారంట ఎలా వాపులు వచ్చినాయి ఏంటివి చెట్లు కళ్ళు ఎలా అంటే వాడు నా కాళ్ళ అంటే నేను అమ్మని బజార్లో చూస్తే తెరిమేసుకొస్తాడంట వాడు ఆయన బజార్లో అంటే ఉరికే ఆయన వాపులో చేయండి నేను చెప్తే ఉదయం తాపేయమంటే మొగమ్మ మీ అప్పని జున్ను కాళ్ళు అంటుందని నీ మాట నేను తినాలి కదా ఇప్పుడు ఏమి చేద్దామరా ఏం చేద్దామా నా సేద్యాలంతా ఇలా అయ్యే కారణమేమి నీ చిన్న కొడుకు సేద్యం చేస్తాడు లేదంట ఎద్దులు లేవంట అయిపోయా అవును ఎక్కడన్నా వెళ్ళి దుబాయ్ తెచ్చి 7 రోజులు కలిసి మీరు సేద్యాలు చేస్తారా లేకపోతే నీ రొమ్మను రాయిస్తారు అయ్యుని అట్లంటే ఏమరి అట్లంటే నీ తల్లి దగ్గర రాయిపెట్టి దానిపై జరణ మారణ రాసి శ్రద్ధాంజలి రాసేసి నీ పేట్ల చిన్న నాటుపడి నీ పేట్ల బిర్యానీ వేసేసి నీ బెండం తెల్లబట్లు కంటే మళ్ళీ పోతుంటే ఇప్పుడు నేను పోతే నువ్వేం తిందాం అనుకుంటావు బిర్యానీ అప్పుడు దినం తినేస్తే చాలా ఏమో నేను ఉన్నాను నువ్వు అట్లు చూడే నిజమే లేదంటే అది అప్పుడు లేకపోతే నీకే అది 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 ఎవరురా వాడు ఇప్పుడు మాత్రమే నేను హౌరచ్చమైన ఎద్దుల మేర బయలుదేరాలంటే అమ్మను ఆస్థానం కాకినప్పించు అమ్మ దగ్గర మాట తీసుకొని ఇప్పుడే ఆ రాజ్యమైన ఎద్దుల మేర బయలుదేరాలో ఉన్నాం పోతిరాట కులబల పుట్టిన వెళ్ళి విల్లాల వాకిలంది విల్ల వాకిల దాటలా అట్టి కన తల్లి మాటలంది కడప వాకిల దాటలా నా యొక్క నగరంలో నా భార్యమైన దొరసానాగా ఉన్నది కదా అమ్మ దగ్గర మాట తీసుకో అమ్మ దగ్గర మాట తీసుకొని ఇప్పుడే ఆ రాజ్యమైన ఎద్దుల మేర బయలుదేరాలను ఓ ఇది అమ్మాను ఏమి నీ భార్య నా భార్య సేవకు వచ్చిందా అయితే నీ పెళ్ళం పిలి ఎవరురా నీ పెండ్లం పేరు నాకమ్మ నా పెండ్లం పేరు నాకు దబాయి ఊరికే పెండ్లం ఉండదు మాకుండా పెండ్లం మా పెండ్లంకి పేర్లు పెట్టిండము ఏడా పేరే బ్రిడ్జ్ మీద ఖర్చు ఎంత వచ్చా 2 చెక్లాలు 2 నిప్పట్లు